ఉమ్మడి మహబూబానగర్ జిల్లాలో చిరుతల సంచారం జనానికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. కొన్ని నెలలుగా జనావాసాల్లోకి వస్తున్న చిరుతలు గ్రామస్తులను బెంబేలెత్తిస్తున్నాయి. పాలమూరు జిల్లా కేంద్రంలో జనావాసాల్లోకి చిరుత రావడంతో అటవీశాఖ అధికారులు బోను ఏర్పాటు చేశారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో జనంలో ఆందోళన మరింత పెరిగింది. చిరుతలు జనావాసాల్లోకి ఎక్కడి నుంచి వస్తున్నాయి? తరచూ చిరుతలు గ్రామాల్లోకి రావడానికి కారణాలేంటి? జీ తెలుగు న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్. ఒకప్పుడు చిరుతలు అడవుల్లోనే సంచరించేవి. అక్కడే వాటికి కావలసిన ఆహారం లభించడంతో అడవులను వీడి వచ్చేవి కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇటీవల కాలంలో జనావాసాల్లోకి తరచూ చిరుతలు వస్తుండడం కలకలం రేపుతోంది. పల్లెలు, పట్టణ ప్రాంతాల శివార్లలో, గుట్టల్లో చిరుతలు ప్రత్యక్షమవుతున్నాయి. శివారు ప్రాంతాల్లో గొర్రెలు, పశువులను మేపేందుకు పశువుల కాపరులు వస్తుండడంతో వాటిని తినేందుకు వస్తున్నాయి. జనావాసాల్లో ఉన్న మూగజీవులపైన దాడులు చేస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జనావాసాల్లోకి వస్తున్న చిరుత పులుల సంఖ్య పెరుగుతుండడం స్థానికులను కలవరపెడుతోంది. నవాపేట మండలం, కాకర్లపాడు, గండీడ్ మండలం, మహమ్మదాబాద్, కల్వకుర్తి, కోయిలకొండ గుట్టల్లో చిరుతలు సంచరిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం పాలమూరు జిల్లా కేంద్రంలో వీరన్నపేట గుట్టలో కూడా 2 చిరుతలు సంచరిస్తున్నట్టు ప్రత్యక్షంగా చూసి పలువురు అధికారులకు సమాచారం ఇచ్చారు. దాంతో చిరుతల కోసం అధికారులు వేట ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి, ఎస్పీ జానకిలు కూడా చిరుత కోసం ఫారెస్ట్ అధికారులతో కలిసి సాహసోపేతంగా అడవి తిరగాడారు. చిరుతలు సంచరించిన ప్రాంతాల్లో బోన్లను ఏర్పాటు చేశారు. అయితే చిరుతలు బోనుకు చిక్కకపోవడం స్థానికులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. చిరుతలు ఏ వైపు నుంచి వచ్చి దాడులు చేస్తాయోనని హడలిపోతున్నారు.